దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా విత్తు ముందా? ఈ ప్రశ్నలు చాలా పాతవి. ఈ ప్రశ్నలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ వీటి వెనుక సైన్స్ ఫిలాసఫీ రెండు ఉన్నాయి. ఈ అంశాన్ని సైన్స్ ఫిలాసఫీ పురాణాల కోణంలో చూస్తే ఆసక్తికరమైన సమాధానాలు వస్తాయి. కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న శతాబ్దాల నుంచి చర్చలో ఉంది. సైన్స్ ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని చూడాలి. దాదాపు 150 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉన్నాయి. ఈ డైనోసార్లలో కొన్ని గుడ్లు పెట్టేవి. ఈ గుడ్ల నుంచి కొన్ని జీవులు పుట్టాయి. ఈ జీవులు కాలక్రమంలో పక్షులుగా మారాయి. అంటే ఆధునిక కోడి రూపంలోకి రావటానికి చాలా ఎవల్యూషన్ జరిగింది. సైన్స్ ప్రకారం గుడ్డు ముందు వచ్చింది, ఎందుకంటే ఒక జీవి గుడ్డు పెట్టింది. ఆ గుడ్డులో జన్యు మార్పుల వల్ల కోడి లాంటి జీవి పుట్టింది. 2010లో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక ప్రోటీన్ OV17 గురించి కనుగొన్నారు. ఈ ప్రోటీన్ గుడ్డు షెల్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఈ ప్రోటీన్ కోడి శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది, కాబట్టి కోడి లేకుండా గుడ్డు రాదని వాళ్ళు చెప్పారు. కానీ ఈ కోడి రూపంలోకి రావటానికి గుడ్డు నుంచి ఎవల్యూషన్ జరిగింది. అంటే గుడ్డు ముందని సైన్స్ చెబుతోంది. ఫిలాసఫీ కోణంలో ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. ప్లేటో, అరిస్టాటిల్ లాంటి ఫిలాసఫర్లు ఈ ప్రశ్నను చర్చించారు. అరిస్టాటిల్ అయితే కోడి ముందని చెప్పాడు, ఎందుకంటే జీవి లేకుండా గుడ్డు రాదని అతని లాజిక్. కానీ ఆధునిక ఫిలాసఫర్లు ఈ ప్రశ్నను సైక్లికల్ క్యాజువాలిటీ అని చెబుతారు. అంటే కోడి గుడ్డు రెండు ఒకదాన్ని ఒకటి సృష్టిస్తాయి. ఈ చక్రం ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టం. కొందరు ఫిలాసఫర్లు ఈ ప్రశ్నకు సమాధానం లేదని చెబుతారు, ఎందుకంటే ఇది మొదటి కారణాన్ని కనుగొనే ప్రశ్న. అది సైన్స్ లేదా ఫిలాసఫీతో సమాధానం చెప్పలేనిది. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రశ్నకు మరో కోణం కూడా ఉంది. బ్రహ్మ సృష్టి చేసిన జీవులు గుడ్ల నుంచి పుట్టాయని చెబుతారు. విష్ణు పురాణంలో బ్రహ్మ సృష్టి మొదట గుడ్డు రూపంలో ఉందని చెబుతారు. ఈ గుడ్డుని హిరణ్య గర్భం అని పిలుస్తారు. ఈ గుడ్డు నుంచి సృష్టి మొదలైంది. ఈ కోణంలో గుడ్డు ముందు అని చెప్పొచ్చు. కానీ ఈ గుడ్డను సృష్టించిన బ్రహ్మ ముందు కాబట్టి దైవం ముందని కూడా చెప్పొచ్చు. హిందూ ధార్మికులు ఈ ప్రశ్నను సృష్టి చక్రంలో భాగంగా చూస్తారు. అంటే గుడ్డు కోడి రెండు ఒకదాన్ని ఒకటి సృష్టిస్తాయి. ఇకపోతే చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న కూడా ఇలాంటిదే. సైన్స్ ప్రకారం విత్తు ముందు వచ్చింది, ఎందుకంటే మొక్కల ఎవల్యూషన్ చూస్తే 400 మిలియన్ సంవత్సరాల క్రితం మొక్కలు విత్తనాల రూపంలో ఉన్నాయి. ఈ విత్తనాల నుంచి మొక్కలు చెట్లు ఏర్పడ్డాయి. ఆధునిక చెట్లు జిమ్నోస్పెమ్, యాంజియోస్పెమ్ రకాలుగా విభజన జరిగాయి. ఈ విత్తనాలు మొక్కల పునరుత్పత్తికి దారితీశాయి. విత్తనం లేకుండా చెట్టు రాదు, కానీ చెట్టు లేకుండా విత్తనం కూడా రాదు, ఎందుకంటే విత్తనాలు చెట్టు నుంచే వస్తాయి. ఈ చక్రంలో విత్తనం మొదట వచ్చిందని సైన్స్ చెబుతుంది. ఎవల్యూషన్ లో మొదట మొక్కలు స్పోర్స్ రూపంలో ఉన్నాయి. ఈ స్పోర్స్ నుంచి విత్తనాలు ఏర్పడ్డాయి. ఆ విత్తనాల నుంచి చెట్లు వచ్చాయి. ఫిలాసఫీలో ఈ ప్రశ్న కూడా సైక్లికల్ క్యాజువాలిటీగా చూస్తారు. చెట్టు విత్తనం రెండు ఒకదాన్ని ఒకటి సృష్టిస్తాయి. ఈ చక్రం ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టం. కొందరు ఫిలాసఫర్లు ఈ ప్రశ్నను అర్థం లేనిదిగా చూస్తారు, ఎందుకంటే సృష్టి మొదట బిందువును కనుగొనటం సాధ్యం కాదు. హిందూ పురాణాల్లో చెట్టు విత్తనం గురించి కూడా సృష్టి చక్రంలో భాగంగా చెబుతారు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి సృష్టి చెట్టుగా వివరిస్తాడు. ఈ చెట్టు అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. దీని వేర్లు పైకి ఉంటాయి, కొమ్మలు కిందికి ఉంటాయి. ఈ చెట్టు సృష్టి చక్రాన్ని సూచిస్తుంది. విత్తనం లేకుండా చెట్టు రాదు, చెట్టు లేకుండా విత్తనం రాదు. సైన్స్ ఫిలాసఫీ పురాణాలు రెండు ప్రశ్నలకు ఒకే రకమైన సమాధానాన్ని ఇస్తాయి. అంటే ఈ రెండు సృష్టి చక్రంలో భాగం. కోడి గుడ్డు చెట్టు విత్తనం ఒకదాన్ని ఒకటి సృష్టిస్తాయి. సైన్స్ ప్రకారం గుడ్డు విత్తనం ముందు వచ్చాయి, ఎందుకంటే ఎవల్యూషన్ లో జీవులు గుడ్లు విత్తనాల ద్వారా మార్పులు చెందాయి. ఫిలాసఫీ ప్రకారం ఈ చక్రం మొదట ఎక్కడ మొదలైందో చెప్పటం కష్టం. పురాణాల ప్రకారం సృష్టి దైవం నుంచి మొదలైంది, కాబట్టి ఈ ప్రశ్నలు జవాబు కంటే ఆలోచనను రేకెత్తిస్తాయి. ఈ ప్రశ్నలు మనకు సృష్టి గురించి ఆలోచించేలా చేస్తాయి. సైన్స్ ఒక దారి చూపిస్తుంది, ఫిలాసఫీ మరో దారి చూపిస్తుంది, పురాణాలు మరో కోణాన్ని ఇస్తాయి. ఈ మూడు కోణాల్లో చూస్తే సమాధానం కంటే సృష్టి చక్రం గురించి అవగాహన ఎక్కువ వస్తుంది. కోడి గుడ్డు చెట్టు విత్తనం ఇవన్నీ జీవన చక్రంలో భాగం. ఈ చక్రం ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. For more updates, keep watching Dutha Media. For more updates, please subscribe Dutha Media.